150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. గత 5 సంవత్సరాలు నేను ఒక వ్యాఖ్యాతగా వ్యవహరించాను. నేను చాలా సినిమా ఫంక్షన్లు నేను హోస్ట్ చేశాను. కానీ ఏ సినిమా ఫంక్షన్ లోనూ కూడా 23 అనే నెంబర్ నేను ఎక్కడ వాడలా. నాకు తెలిసి ఎవరు వాడలా. కానీ ఈ రోజున ఏమైపోయిందంటే ఒక్కొక్కళ్ళకి వెటకారం అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను, వీళ్ళు చేసేటువంటి వెటకారపు మాటలకి, వీళ్ళు మాట్లాడేటువంటి ఆ వాగుడికి పాపం 100 మంది పనిచేసినటువంటి ఆ సినిమా చచ్చిపోతుంది. అది తప్పు కదా. వీళ్ళేదో వీళ్ళ పర్సనల్ ఈగోస్ కి వీళ్ళు మాట్లాడేస్తే స్టేజ్ లెక్కేసి ఎంత మంది ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు కొన్ని 100 కుటుంబాలు ఒక సినిమా మీద ఆధారపడి ఉంటాయి. ఒక సినిమా నుంచి వచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది కూడా అవుతున్నారు. ఒక సినిమా చచ్చిపోతుంది వీళ్ళు మాట్లాడే ఒక 2 లైన్ల మాటల వల్ల. అది ఖచ్చితంగా తప్పే. ఎండ్ ఆఫ్ ద డే సినిమాని సినిమాలాగా చూడాలి. సినిమా బతకాలి. దాని వల్ల కొన్ని కుటుంబాలు బతకాలి. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిగా నేను కోరుకునేది అదే. దయచేసి ప్లీజ్ ఎవరు సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకండి. ఒక రిక్వెస్ట్.